ఆంధ్రప్రదేశ్లోని కీలక నియోజకవర్గాల్లో ఒకటి పుట్టపర్తి. శ్రీ సత్యసాయిబాబా జన్మస్థలం కావడంతో ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి ఉంది. ఇక్కడికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో రాజకీయంగానూ ప్రాధాన్యత ఉన్న సెగ్మెంట్ ఇది. 2014 వరకు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం గత టర్మ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించింది. మరి పుట్టపర్తి నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మధ్య ద్విముఖ పోరు నెలకొనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి 57% ఓట్లు రాబట్టి గెలిచారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన సీనియర్ లీడర్ పల్లె రఘునాథ్ రెడ్డికి 39% ఓట్లు వచ్చాయి. ఇక ఇతరులకు 4% ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలవడానికి ప్రధాన కారణం ఇదే పుట్టపర్తి సెగ్మెంట్లో వైసీపీ కీలక నేత 2014లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన సి సోమశేఖర్ రెడ్డి సపోర్ట్ ఇవ్వడమే. ఇంకోవైపు నాటి తెలుగుదేశం ప్రభుత్వంపై వచ్చిన సహజ వ్యతిరేకత, పల్లె రఘునాథ్ రెడ్డి వరుసగా గెలిచిన పరిస్థితి ఉండడంతో పుట్టపర్తి ఓటర్లు వైసీపీకి పట్టం కట్టారు. ఈసారి కూడా టీడీపీ వైసీపీ మధ్య ద్విముఖ పోరుకు రంగం సిద్ధమైంది. మరి వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. మరి రానున్న ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డికి ఉండేటువంటి అనుకూల అంశాలు ఏమిటి పరిశీలిస్తే, శ్రీధర్ అన్న పేరుతో సెగ్మెంట్ అంతటా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తోంది. గ్రామాల్లో ఈ నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణం అయితే జరిగింది. ఇది అనుకూలమైనటువంటి అంశం. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో గ్రౌండ్లో చాలా యాక్టివ్ అయ్యారు. ప్రచార కార్యక్రమాలని బాగా ఉధృతం చేశారు. టికెట్ విషయంలో పెద్దిరెడ్డి సపోర్ట్ ఉండడం కూడా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి అనుకూలమైనటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. మరి ఈయనకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైనటువంటి వసతులు లేక జనం అయితే చాలా అవస్థలు పడుతున్నారు. ఇది ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ప్రధాన రోడ్లన్నీ కూడా అధ్వానంగా మారిపోయాయి. ఇదొక మైనస్. ఇక చిత్రావతి నుంచి ఇసుక మాఫియా ఆగడాలపై స్థానికంగా ఉండేటువంటి సామాన్యుల్లో ఆగ్రహం అయితే కనిపిస్తోంది. ఇక నియోజకవర్గంలో అనుకున్నంత అభివృద్ధి జరగలేదని జనం అయితే మాత్రం అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరుస్తున్నారు. పుట్టపర్తిలో వైసీపీ క్యాడర్ విడిపోవడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సి సోమశేఖర్ రెడ్డి మరో వర్గంగా పోటీకి వస్తుండడం కూడా ఈయనకు మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకు ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు. వైసీపీ నాయకుడు సి సోమశేఖర్ రెడ్డి. మరి సోమశేఖర్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి? పుట్టపర్తి జనంలో సోమశేఖర్ రెడ్డికి మంచి ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తారు. ప్రజల మనిషి అనేటువంటి పేరు కూడా కనిపిస్తోంది. ఇది ఈయనకుండేటటువంటి అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్స్. మరి ఈయనకుండే మైనస్ పాయింట్స్ ఏంటి? వైసీపీ టికెట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉండడమే అతిపెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. మరోవైపు సపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు పల్లె రఘునాథ్ రెడ్డి. మరి రఘునాథ్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, పార్టీ పరంగా సీనియర్ మోస్ట్ లీడర్గా రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఈయన పట్ల కనిపిస్తోంది. ఇక గతంలో ఐటీ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం పొలిటికల్గా ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ సానుభూతి ఈసారి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రజల్లో అయితే పల్లె రఘునాథ్ రెడ్డికి మంచి ఇమేజ్ అయితే వ్యక్తమవుతుంది. మరీ ముఖ్యంగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం ఈయనకి క్లీన్ ఇమేజ్ని తీసుకొస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా జనం దగ్గరే ఉన్నారు, జనానికి అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ఇవి ఖచ్చితంగా పెద్ద పాజిటివ్ ఫ్యాక్టర్. ముఖ్యంగా అంటే అన్ని సామాజిక వర్గాలకి అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా ఈయనకి మద్దతు పలుకుతున్నారు. ముఖ్యంగా బలిజ కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఈయనకి కనిపిస్తుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ. రానున్న ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్ రెడ్డి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. టీడీపీ నుంచి పోటీ చేసే పల్లె రఘునాథ్ రెడ్డికి 48% ఓట్లు, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి 46% ఓట్లు, ఇతరులకు 6% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టీడీపీ వైపు జనం మొగ్గు చూపడానికి కారణం 3 సార్లు పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అవినీతి ఆరోపణలు లేకపోవడం, జనంలో క్లీన్ ఇమేజ్ ఉండడం ప్రత్యేక కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ జనసేన యాక్టివ్గా లేకపోవడంతో టీడీపీకే సపోర్ట్ ఇవ్వబోతున్నారు. దీంతో జనసేన వైపు ఉండే కమ్యూనిటీలన్నీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై ఉన్న యాంటీ ఇంక్యుమెంట్స్ కూడా
టీడీపీ గెలిచే అవకాశాలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పుట్టపర్తిలో వైసీపీ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. సోమశేఖర్ రెడ్డికి టికెట్ రాకపోతే మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇక వైసీపీ ఓట్లు రావడానికి కారణం పెద్ది రామచంద్రారెడ్డి ఎఫెక్టు, అదేవిధంగా వైసీపీ సర్కార్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ఓటర్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే నియోజకవర్గంలో మరో సినారియోని కనుక పరిశీలిస్తే, అంటే పుట్టపర్తిలో వైసీపీ నుంచి సోమశేఖర్ రెడ్డి, టీడీపీ నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి కనుక పోటీ చేస్తే టీడీపీ భారీ మెజారిటీతో గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డికి 51% ఓట్లు, వైసీపీ అభ్యర్థికి 35% ఓట్లు, ఇతరులకు 14% ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. సోమశేఖర్ రెడ్డి గ్రౌండ్లో అంతగా యాక్టివ్గా లేకపోవడం, సోమశేఖర్ రెడ్డికి టికెట్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నప్పటికీ ఒకవేళ వస్తే మాత్రం ప్రస్తుత పుట్టపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు లేకపోవడం వైసీపీ వెనుకబడడానికి కారణంగా కనిపిస్తున్నాయి.